హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. సూపర్ డూపర్ రెసిపీ అనమాట. అద్దిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చండి. అద్దిరిపోతుందనమాట. ఇక ఎక్కడా దొరకదు. మన ఇంట్లోనే ఉంటుంది. రెస్టారెంట్లో కూడా దొరకదనమాట. అంత బాగా చేసుకోవచ్చు, అంత హెల్తీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవన్నీ చూసారా, ఇక్కడ పెట్టేసుకున్నాను. బాదాం పెట్టుకున్నాను, అలాగే పుట్నాల పప్పు. ఈ పుట్నాల పప్పుని ఏమంటామంటే గుల్ల శనగపప్పు అంటామన్నమాట. వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అదనమాట. ఇది నువ్వుపప్పు అండి, తెల్ల నువ్వుపప్పు. ఇది మా ఊరు సైడ్ బాగా దొరుకుతుంది. మా అంటే రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ఇట్లా గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా చోట్ల దొరుకుతుంది. తెల్ల నువ్వుపప్పు అంటే ఇస్తారు. నువ్వులు వేరు, నువ్వుపప్పు వేరు. తెల్ల నువ్వులు కూడా వేరుగా ఉంటుంది. ఇది మాత్రం పప్పు అండి. కమ్మగా ఉంటుంది అనమాట. చేదు అనేది అస్సలు ఉండదు, బాగుంటుంది. పొట్టు తీసేస్తుంది అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినంత చూసుకుని ఇలాగా కడిగేసుకుని పెట్టుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీనికి సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటాను. అండ్ కరివేపాకు ఏంటి ఇలా ఎండిపోయింది అనుకుంటున్నారా? అంతే, ఇలాగే ఎండిపోతుందండి. మరి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. వేస్ట్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇదే వేసేస్తాను. దీని వాసన ఎక్కడికి పోదులేండి, బాగానే ఉంటుంది. కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎంతకంటే ముందు రైస్ కడిగేసుకుని అన్నం వండుకుని పెట్టుకోండి మీరు, ఓకేనా? నేనైతే ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. రైస్ కుక్కర్లో పెడుతున్నాను. అన్నం అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఫటాఫట్ మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. సూపర్ టేస్టీగా ఉంటుందండి, అద్దరిపోతుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇదండి, నేను చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, బాదం పప్పుని ఇలా వేయించేసుకోవాలన్నమాట. మనం చక్కగా సిమ్లో పెట్టేసుకుని వేయించుకోండి. సిమ్ అంటే లో ఫ్లేమ్ అనమాట. పెట్టుకుని చక్కగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోండి. అన్నీ కలిపి ఒకేసారి వేయించుకోవద్దు. బాదం పెద్ద పప్పు కాబట్టి కొంచెం లేటుగా వేగుతుంది కాబట్టి ఫస్ట్ బాదం వేయించుకోండి, తర్వాత పుట్నాలు వేయించుకోండి, తర్వాత నువ్వుపప్పు వేయించుకోండి, ఓకేనా? అలా వేయించేసుకుని తీసుకున్న తర్వాత ఇవి 3 కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకుని బరకగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మీకు ఇది వేయించిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేయించిన తర్వాత మీకు నేను చూపిస్తాను. నేను ఇదిగోండి, ఇంకా 2 వేయించలేదు, అవి వేయించాలన్నమాట. చాలా చాలా హెల్దీ అండి, సూపర్ హెల్దీగా చేసుకుంటాం. ఏదైనా సరే మన ఇంట్లో హెల్దీగా చేయాలనే నేను ఎక్కువ అనుకుంటూ ఉంటాను. మా ఇంట్లో అందరికీ కూడా అదే ఇష్టం అనమాట. కాబట్టి ఉన్న దాంట్లో నేను చాలా హెల్దీగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇదైతే వేగిపోయింది, తీసేసి పక్కన పెట్టేద్దాం. నేను ఇక ఈ ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇలా 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని వేయించుకుందాము. ఇప్పుడు పుట్నాలు వేస్తాను. జస్ట్ పుట్నాలు పెద్దగా అక్కర్లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది అనమాట. స్టీల్ ప్యాన్ కదా, తొందరగా మాడిపోతుంది. ఇది చాలా ఫాస్ట్గా మాడిపోతుంది. తీసేద్దాం. ఇది కూడా తీసేస్తాను, ఉండండి. తీసాక చూపిస్తానండి. అది కూడా వేయించేసుకుని చూపిస్తానండి. పప్పు కూడా ఇదిగోండి వేగిపోయింది. ఇది కాస్త ఎక్కువగా వేగిందిలేండి, మీరు జాగ్రత్తగా చూసుకుని వేయించుకోండి. నేను స్టీల్ ప్యాన్లో వేయించాను కదా, అందుకని కొంచెం ఎక్కువ వేగిపోయింది. అసలు ఇంత అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇదేం మాడిపోలేదులేండి, కాస్త ఎక్కువగా వేగింది అంతే. పర్వాలేదులేండి, బాగానే ఉంటుంది. వేసేసుకుంటాను. ఇవన్నీ కూడా చక్కగానే వేగాయి. ఇవన్నీ దీంట్లో వేసుకుని మిక్సీలో వేసేసుకుందాం. మనం పౌడర్ చేసుకుని వస్తా. పౌడర్ చేసేసుకుంటా. ఆ తర్వాత ఇది ఇంకా నేను ముక్కలు చేయలేదు, ఇలా జస్ట్ ఒక 2 ముక్కలు తెంపేసుకుని వేసుకుంటాను. ఈ ముచ్చుకలు తీసేస్తానండి, ముచ్చుకలు అయితే తీసుకుని పెట్టుకుంటాను. ఇట్లా తీసేసుకుంటాను. ఇదైతే మిక్సీలో వేసుకొస్తా. ఇవ్వండి, పొడి అయితే నలిగిపోయింది, ఇందులో వేసేస్తున్నాను.
అయితే కొంచెం ఈ బాదం అయితే కొద్దిగా ఇట్లా ఉండిపోయి పర్లేదండి, అక్కడక్కడ పడుతూ ఉంటుంది, పంట కింద పడితే బాగుంటుంది అనమాట. కొంచెం తీసేసి వేసుకుందాం. ఈ రెసిపీకి ఈ పొడే మెయిన్ అండి. ఈ పొడి ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. ఈ పొడి వేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంటే మనం హెల్తీగా చేసుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను. నేనైతే హెల్తీగా చేసుకోవాలనుకుంటాను కాబట్టి అట్లా చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇదిగో చూడండి, స్టవ్ వెలిగించుకున్నాను. తక్కువలో పెట్టుకోండి, ఎక్కువ పెట్టేసుకుంటే మళ్ళీ మాడిపోతుంది. మనం చేసుకుని ప్యాన్ బట్టే ఉంటుందండి. ఆ ప్యాన్ బాగుంటే కనుక కొంచెం దళసరిగా ఉంటే బాగానే ఉంటుంది. ఇది కొద్దిగా పలచగానే ఉంది. ఇది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. కరెంట్ పోయింది, సరిగ్గా పెట్టేటప్పటికి చూసారా కనిపిస్తుందా? కొంచెం ఆయిల్ పెడతా చూడండి. అమ్మో, వాడిపోతుంది. కరెంట్ పోయింది, ఇప్పుడు వచ్చింది. ఇదిగోండి, రైస్ అయితే అయిపోయింది, పవర్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇంకా నేను ఆపేసాను అనమాట, ఉడికిపోయిందిగా, అందుకని ఆపేసాను. ఇదిగోండి, ఇప్పుడే కరెంట్ పోయి వచ్చింది. ఇది వేడైపోయింది. వెంటనే వేసేసుకోవాలి. ఇక ఆవాలు వేసుకున్నాం. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి చూసారా. జీలకర్ర వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ధనాధాన్ని ఫటాఫట్ అన్నీ వేసేసుకోవడమే. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోండి, ఎందుకంటే మనం వేసుకునే దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి, దీంట్లో ఒక ఐటెం వేయాలి కాబట్టి దాంట్లో ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడే ఉప్పు వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకుందాం. పని వేసేస్తే ఒక పని అయిపోతుంది, అన్నీ ఒకేసారి వేసేయడమే. అంతేనండి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. కలుపుకుందాం చక్కగా. ఇది కాసేపు మగ్గుతుంది. దీంట్లో అసలు సిసలైన ఇంగ్రీడియంట్ ఏది వేస్తానో చెప్తాను, దేంతో చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. ఇట్లా వేగుతుంది. ఫ్లేమ్ మాత్రం తగ్గించుకోండి, తక్కువ మంటలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, తక్కువ పెట్టేద్దాం. మనకి ప్లేస్ లేదు కదా, చిన్న ప్లేస్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని చేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ పెట్టేసా. ఇది మనకు కావాలి, ఇక్కడ పెడతాను. ఇప్పుడు మనకి కావాల్సింది ఇదిగోండి, ఇక్కడ పెడతాను. ఇదండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థం. దీంతోటే చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇది ఆవకాయ, పాత ఆవకాయ, లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ అండి. వెల్లుల్లి ఆవకాయ, చూసారా కనిపిస్తుందా మీకు సరిగా? వెల్లుల్లి ఆవకాయ అనమాట. సారీ, మళ్ళీ కలపాలి. మరీ వేగిపోవాల్సిన అవసరం లేదులేండి, కొద్దిగా వేగితే చాలు. మరీ క్రిస్పీగా ఎంత బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇదిగోండి, ఈ ఆవకాయ పాత ఆవకాయ అనమాట ఇది. అరే, మళ్ళీ కరెంటు పోయింది, ఏంటి ఇన్నిసార్లు తీసేస్తున్నాడు? ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదని చెప్పాను కదా మీకు. దీని గురించి చెప్తుంటేనే పవర్ కట్ అయింది. ఊరికే అప్పుడే 2-3 సార్లు కట్ అయిందండి. ఇప్పటికి ఎందుకో తెలియదు, ఈరోజు అలా పవర్ కట్ అయిపోతుంది. ఇదైతే పాత ఆవకాయ అండి. పాత ఆవకాయ అనేది ఉంటే వేస్ట్ అనేది ఏది ఉండదండి. చక్కగా చాలా బాగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి రైసులు చేసుకోవచ్చు. పత్తి అలవాట్లకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఈ బాటిల్తో ఉంది, ఇంకొక బాటిల్ కూడా ఉంది. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాక ప్రస్తుతానికి ఇక్కడ తెచ్చుకున్నాను ఒక బాటిల్. ఇలాంటి రైస్ చేసుకుందామని చెప్పి మా ఇంట్లో ఒక బాటిల్ ఉందన్నమాట. ఇలా ఉన్నది నేనైతే వేస్ట్ అయితే చేయను. ఎవరైనా అడిగినప్పుడు పత్యాల వాళ్ళు ఉంటారు కదండి, మనకి హెల్త్ బాగోలేని వాళ్ళు, అలాగే డెలివరీ అయిన తర్వాత కొత్త కొత్త ఊరగాయలు తినకూడదు, పాత ఊరగాయలే తినాలన్నమాట. అలాంటప్పుడు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. అందుకని నేను ప్రత్యేకించి నా దగ్గర అట్టే పెడతాను. ఊర్చేయకుండా పాతవన్నీ అలా ఊర్చేయకుండా అలా పెడుతూ ఉంటాను. ఎప్పటి నుంచో వచ్చిన అలవాటు అనమాట. మా అమ్మ అలాగే ఉంచుతూ ఉండేవారు, నాకు అదే అలవాటు వచ్చిందనమాట. ఇవన్నీ ఉంటే వేస్ట్ ఏం అయిపోదండి. చక్కగా మనం ఇలా చేసేసుకుని
పెట్టుకోవచ్చు. ఈ రైస్ ఎంత బాగుంటుందో తెలుసా, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలి అనుకునే ఎంత బాగుంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇది వెల్లుల్లి ఆవకాయ అండి, అందుకే నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేయలేదన్నమాట. దీంట్లో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అందుకని నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేయలేదు. మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు కొట్టుకుని వేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు మనం రైస్లో కలుపుకోవాలి కాబట్టి మీకు కారానికి తగినంతగా చూసుకుని దీంట్లో వేసేసుకోవడమే. మీకు ఎంత కారం కావాలో అంత చూసుకుని దీంట్లో వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా చూసుకుని వేసుకోండి, మరి ఒకేసారి వేసుకోవాలని ఏం లేదు. ఇట్లా కొంచెం కొంచెం చూసుకుని కలుపుకోవచ్చు. మరి ఇదేం చేస్తావు అని కదా మీ డౌట్. చేస్తా, అక్కడికే వస్తాను, ఉండండి. అది కూడా ఉంది, దాని పని కూడా ఉంది. అది వేసుకుంటేనే టేస్ట్ అనమాట, అద్దరిపోతుంది. నేనైతే రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదండి, ఆ రైస్ కుక్కర్ డబ్బాతోటి 2 డబ్బాల రైస్ పెట్టుకున్నాను. ఇట్లా కారం వేసుకున్నా. స్పైసీగా ఉండాలి, బాగుండాలని చెప్పి కొంచెం ఇవాళ కాస్త చల్లగా కూడా ఉంది, అందుకని ఇట్లా వేసేసుకున్నాను నేను. ఇట్లా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు కావాలంటే తర్వాత మనం రైస్లో కలుపుకున్నప్పుడు చూసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ పొడి దీంట్లో వేసేసుకుందాం మనం. మీ ఇష్టం, మీకు తగినంత చూసుకుని వేసుకోండి. నేనైతే వేయించిందంతా వేసేసుకున్నాను నేను. కమ్మగా ఉంటుందండి, ఏముంది చేదా ఏంటి, చక్కగా అన్ని కమ్మటవే కదా. నూపప్పు మంచిదే మనకి, పుట్నాలు మంచిదే, అలాగే మనకి బాదం అంతకన్నా మంచిది. ఇట్లా వేసేసుకుని దీన్ని మనం కలిపేసుకుందాం ఒకసారి. ఇదిగోండి, ఈ ఆవకాయలు ఇక్కడ పక్కన పెట్టాను. అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఉడికిన అన్నం కొంచెం ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చామనుకోండి, అలా ముద్ద లేకుండా ఉంటుంది. కాస్త చల్లారితే కలుపుకోవడానికి మనకి ముద్దగా లేకుండా ఉంటుంది అనమాట, విడివిడిగా వస్తుంది. అందుకని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కలుపుకుందాం దాంట్లో. ఇదిగోండి, ఇలా కలిపేసుకుందాం. అసలు వాసన అయితే గుమ్మాయించేస్తుంది, అసలు గుమ్మెత్తిపోతుంది. అయితే దీంట్లో నేను ఇంగువ వేయలేదండి, ఎందుకంటే వెల్లుల్లి ఆవకాయ కదా, అందుకని ఇంగువ వేయలేదన్నమాట. లేకపోతే ఇంగువ అంటే పిచ్చి కదా, నాకు బాగా పిచ్చి. ఇంకోటండో, ఇందులో మీరు ఇందులో పల్లీలు వేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర పల్లీలు అవైలబుల్గా లేవు, అందుకని వేయలేదన్నమాట. పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చండి. అది కూడా కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది అది వేసుకున్నా కూడాను. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి, రెస్ట్ ఇచ్చిన తర్వాత కలుపుదాం. ఇదిగోండి, రైస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని కొద్దిగా చల్లగా అయింది, ఇంక మనకు కంగారు ఆగదు కదా, చేసినప్పటి నుంచి ఎప్పుడు చేసేద్దామా అని ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా అన్నాన్ని కొంచెం ఇట్లా చేసుకోండి. ఇది దీంట్లో వేసేయడమే. నన్ను వేసి చూపిస్తానే. మొత్తం వేసేసాను. ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసుకుని, మరి ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదండి, అందుకని ఉప్పు తగ్గించి వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి, నా నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. టేస్ట్ చేసి అప్పుడు ఉప్పు కలుపుకోండి. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసాక మీకు మళ్ళీ ఇలా కలిపేశాక చక్కగా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ, చాలా ఈజీ రెసిపీస్, హెల్దీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? భలే ఉందండి, అసలు ఎంత మంచి వాసన వేస్తుందో, అసలు కమ్మగా ఉంది అసలు. ఉండండి, ఇంకో చేత్తో పట్టుకుని కలిపేసి చూపిస్తాను మీకు నేను. మళ్ళీ కరెంట్ పోతుందేమో అని టెన్షన్. ఫైనల్గా మన రెసిపీ ఇలా రెడీ అయిపోయింది అనమాట. హై ప్రోటీన్ ఆవకాయ రెసిపీ అనమాట. కొత్తిమీర లైట్గా ఇలా వేసేసుకున్నాను నేను, కానీ చాలా చాలా బాగుందండి. కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ తక్కువైంది, నేను టేస్ట్ చేశాను, చెప్పాను కదా టేస్ట్ చేసుకోవాలి కంపల్సరీగాను. కొంచెమంతా మనకి
సాల్ట్ తక్కువైంది. ఆ సాల్ట్ నేను వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకున్నాను. సూపర్ అండి. అద్భుతః అనమాట. అద్దిరిపోయిందండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియజేయండే. అయితే ఈ ఇదే మనకి ఈ పికిల్ రైసు బౌల్ కావాలి అంటే గనక స్విగ్గీ గానీ, జొమాటో గానీ మనం ఆర్డర్ పెట్టుకున్నామే అనుకోండి. ఎంత చార్జ్ చేస్తారో తెలుసా? 200 అయినా చేస్తారండి. అంత బావుందనమాట. సూపర్‌గా ఉంది. దీంట్లో మనం చాలా హెల్తీగా కూడా చేసుకున్నాం కదా! దాంట్లో జీడిపప్పు ఏయలేదండి. బాదం పప్పులు ఇవన్నీ ప్రోటీన్‌వన్నీ కూడా ఏసాం కదా! అందుకని చాలా చాలా హెల్తీ అనమాట. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్‌లో తెలియచేయండి తప్పకుండా. ముందైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. ఫాలో చేసేయండి. ఓకేనా? బాయ్.